మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఉగాది మన తెలుగు వారందరికీ ప్రత్యేకమైన పండుగ. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఈ రోజును యుగ ప్రారంభానికి మొదటి రోజుగా గుర్తించి యుగాదిగా నిర్ధారించారు. మనం దీనిని ఉగాది అని పిలుస్తాం. ఉగాది ఎప్పుడు వస్తుంది? చైత్రమాసంలో శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి రోజున వస్తుంది. ఉగాది రోజు ఏం చేయాలి? ఉగాది రోజు పాటించాల్సిన విధి విధానాలను మన పూర్వీకులు నిర్ణయించారు. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని పాటించడం ద్వారా ఉగాది పండుగ యొక్క విశిష్ట ప్రయోజనాలను సత్ఫలితాలను పొంది ఆ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని నమ్మకం. ఈ పండుగ రోజు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు: తెల్లవారుజామున తలంటి స్నానం చేయడం, అంచు కలిగిన కొత్త బట్టలను కట్టుకోవడం, ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం, భగవంతునికి పూజ, ఉగాది పచ్చడి నివేదన, పంచాంగ శ్రవణం, పిండి వంటలతో కూడిన భోజనం. తెల్లవారుజాము స్నానం. ఈ పండుగ రోజు ఉదయాన్నే భగవంతునికి ఉగాది పచ్చడిని నివేదన చేయాలి కాబట్టి తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. తర్వాత కొత్త బట్టలు వేసుకోవడం. ఈ పండుగకు మనం వేసుకునే బట్టలు సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఈ పండుగ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం కాబట్టి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మగవారు దోవతి, కండువ, అంచు కలిగిన పంచె మొదలైనవి ధరిస్తారు. ఆడవారైతే చీర, పరికిణి, లంగావోణి ఇటువంటి సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తారు. ఉగాది పచ్చడి తయారీ. మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టం, సుఖం, ఆనందం, ఆశ్చర్యం ఇలా మొదలైన వివిధ రకాల అనుభూతులకు నిదర్శనంగా 6 రుచులైన తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు ఈ షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. ఈ పచ్చడిని తినడం ద్వారా జీవితం అనేది కష్ట సుఖాల కలయిక అని గ్రహించడమే కాక మనకు ఎదురయ్యే మంచి చెడు అనుభూతులను సమానంగా స్వీకరించి సకారాత్మక దృక్పథంతో ముందుకు సాగుతామనే సంసిద్ధతను వ్యక్తం చేస్తారు. తీపికి బెల్లం ముక్క, చేదుకు వేప పువ్వు, పులుపుకు మామిడి ముక్కలు, చింతపండు, వగరుకు పచ్చి అరటిపండు, ఉప్పదనానికి ఉప్పు, కారానికి మిరియాలు వీటన్నిటినీ నీటిలో వేసి ఒక మిశ్రమంగా తయారు చేస్తారు. అదనంగా కొబ్బరి ముక్కలు, గుళ్ళ శనగపప్పు లేదా పుట్నాల పప్పు, చెరకు ముక్కలు వేసి కలుపుతారు. పూజా కార్యక్రమం. ఈ ఉగాది పచ్చడిని వారి వారి కులదైవాలకు నివేదన చేసి పూజ చేసుకుంటారు. ఇవి మాత్రమే కాకుండా పిండి వంటలను కూడా నివేదన చేస్తారు. బొబ్బట్లు లేదా పోలీలు, పులిహోర, పొంగలి ఇటువంటి నైవేద్యాలను నివేదన చేసి పూజ చేసుకుంటారు. తరువాత ఈ ఉగాది పచ్చడిని ఇంటిల్లిపాది తీసుకుంటారు. ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించి బంధుమిత్రులతో కూడా పంచుకుంటారు. పంచాంగ శ్రవణం. ఈరోజు పంచాంగానికి పూజ చేయడం, ప్రామాణికులు సిద్ధాంతులు చెప్పినటువంటి పంచాంగాన్ని వినడం ఒక సంప్రదాయం. అలాగే ఆలయ దర్శనం, గోపూజ, వృషభ పూజ, దాన ధర్మాలు చేయడం ద్వారా ఉగాది యొక్క సత్ఫలితాలను సంపూర్ణంగా పొందుతారు. పెబుల్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తయారీ. మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టం, సుఖం, ఆనందం, ఆశ్చర్యం వంటి వివిధ రకాల అనుభూతులకు నిదర్శనంగా తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటి 6 రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. ఈ ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితం అనేది కష్ట సుఖాల కలయిక అని గ్రహించడమే కాక మంచి చెడులను సమానంగా స్వీకరించి సకారాత్మక దృక్పథంతో ముందుకు సాగుతామని సంసిద్ధతను వ్యక్తం చేస్తారు. తీపికి బెల్లం ముక్క, చేదుకు వేప పువ్వు, ఉప్పదనానికి ఉప్పు, కారానికి మిరియాల పొడి, పులుపుకు చింతపండు గుజ్జు, మామిడి ముక్కలు, వగరుకు పచ్చి అరటిపండు వేసుకుంటారు. వీటన్నిటినీ ఒక మిశ్రమంగా చేసి ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉగాది పచ్చడికి మనకు కావాల్సినవి నీళ్ళు, బెల్లం, ఉప్పు, వేప పువ్వు, కొబ్బరి ముక్కలు,
పుట్నాల పప్పు, మామిడి ముక్కలు, చింతపండు గుజ్జు, మిరియాల పొడి, అరటిపండు ముక్కలు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా కొన్ని నీళ్లను తీసుకోవాలి. ఈ నీటిలో బెల్లం, చింతపండు గుజ్జు వేసుకొని కరిగేలా కలపాలి. మిరియాల పొడి ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, వేసుకొని తర్వాత పుట్నాల పప్పు లేదా వేపిన శనగపప్పు అంటారు కదా, ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత పచ్చి అరటిపండు ముక్కలు వేసుకోవాలి. అరటిపండును ముక్కలుగా లేదా గుజ్జుగా కూడా వేసుకోవచ్చు. తర్వాత వేప పువ్వు వేసుకోవాలి. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి తయారైంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.